తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కాపురం బస్సు ప్రమాద దుర్ఘటనలో అక్కడ ప్రయాణిస్తున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. ప్రస్తుతం నాతో మనోహర్ ఉన్నారు. తన తల్లిని తీసుకురావడానికి శ్రీరామనవమి రోజు ఇంట్లో అందరూ కలిసి పండగ చేసుకోవడం కోసం ఆయన ఊరు వెళ్ళి తన తల్లితో పాటు సొంత ఊరికి తిరిగి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మనోహర్. ఈ టైంలో మాట్లాడించడం కరెక్ట్ కాకపోవచ్చు అండి. ఏం జరిగిందండి? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? కోరిట్ల నుంచి కనీరు వస్తున్నాం సార్. మార్కాపురం దగ్గర ఇలా యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో ప్రమాదం జరిగే టైంలో మెలకుగానే ఉన్నారా? నిద్రపోతున్నా సార్. మా అమ్మ ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నా. సౌండ్ దామ్మని సౌండ్ వచ్చింది. కింద పడిపోయాము ఇద్దరం సీట్లో నుంచి. మా అమ్మ షాక్లో ఉంది. ఇట్లా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఎగ్జిట్ దాకా, ఎమర్జెన్సీ ఎగ్జిట్. నన్ను తోసేసి ఆమె ఇంకా వెనక్కి మంటలో ఇరుక్కుపోయింది. సెకండ్స్లో మంట వచ్చేసింది. ఆ సౌండ్ వచ్చింది, ఎమ్మటే మంట వచ్చేసింది సార్. మీ సీట్లు ఫ్రంట్ ఉన్నాయి కదండి? 5, 6 సీట్ నెంబర్. డ్రైవర్ వెనకాల థర్డ్ రో. అక్కడ నుంచి వెనకాల ఎగ్జిట్ గేట్ దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనకాల దాకా తీసుకెళ్ళా. గేట్లో అందరు తోసుకుంటున్నారు. నన్ను మా అమ్మ తోసేసింది. మా అమ్మని పట్టుకుందాం అనేసరికి మా అమ్మని ఎవరు వెనక్కి నెట్టేసి వాళ్ళు దూకేశారు. అమ్మ లోపల ఇరుక్కొని చనిపోయింది. మీరు మళ్ళీ తిరిగి ప్రయత్నించలేదు ఆకురుద్దాం? ప్రయత్నించా. ఈ కాలు ఇరిగింది. కుంటుకుంటా అంతా చూసా. అమ్మ అమ్మ అన్న కూడా ఏమి లేదు, ఎవరు రాలే. వీడియోలు తీసుకుంటున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. అన్న కాలు ఇరిగింది పట్టుకోండి అన్న కూడా ఎవరు రాలే. ఆరేపల్లి ఏదో ఒక గంట సేపు ఆగిపోయింది. తెలంగాణ ఆరేపల్లి ఫీజులు పోయినాయి అని చెప్పారు. ఏందన్నా అని అడిగింది. ఎర్రగొండపాలెం దగ్గర ఆగిపోయింది. మా అమ్మ అడిగింది, అడిగి రాపు నాన్న ఏమైందో అని. ఏం కాదులేమో వాళ్ళు ఏదో చేసుకుంటారులే అని ఇంకా అమ్మ దగ్గర పడుకున్నా. ఇంకా అంతే. మీ అమ్మగారితో పాటు ఇద్దరు కలిపి దిగే ప్రయత్నం చేయలేదా? ఇద్దరం కలిపి దిగే ప్రయత్నమే చేసాం. అందరూ బాగా చిన్న డోర్ అయ్యేసరికి తోపులాట్లో నన్ను తోసేసింది బయటికి. అమ్మ లోపలే ఉండిపోయింది. ఫ్రంట్ మీరు బాగా ఫ్రంట్ ఉన్నారు కదా, ఫ్రంట్ నుంచి దిగే అవకాశం లేదా? లేదు, ఆ డోర్ దగ్గరే కరెక్ట్గా యాక్సిడెంట్ అయిపోయింది. ఆ షాక్లో అసలు ఏం అర్థం కాలేదు. అందరూ వెనక నుంచి వెళ్ళిపోతారు, నేను వెనక్కి వెళ్ళా. అమ్మని తీసుకొని వెళ్ళా. ఇంకా నన్ను తోసేసింది. అమ్మ లోపల ఇరుక్కుపోయింది. మీరు మీ అమ్మగారిని తీసుకురావడానికి ఊరు వెళ్ళారండి? తెలంగాణ వాళ్ళని చూద్దామని వెళ్ళా. ఒక 20 days అయింది వెళ్ళి అక్కడ ఉన్ని. రేపు పండగ కదా, ఆ అమ్మని నిన్న తీసుకొచ్చా. ఈరోజు నాన్న వస్తా అన్నాడు. ఇంకా అనుకోకుండా అలా అయిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో అంటే యాక్సిడెంట్ ఫస్ట్ పెద్ద యాక్సిడెంట్ అయింది కదండి. యాక్సిడెంట్ అయినప్పుడు అందరు గాయాలు అయి ఉంటాయి కదా. సో అంటే ఆ తోపులాట్లో నుంచి మీరు మీ అమ్మగారు మిమ్మల్ని వెనకదా తీసుకురాగలిగారా? నేనే మా అమ్మని వెనక దాకా తీసుకొచ్చా సార్. తీసుకొచ్చా. మా అమ్మ నన్ను తోసేసింది. మా అమ్మ ఎలానో ఏమో మరి నన్ను పొగ మొత్తం నల్లగా అయిపోయింది. నన్ను తోసేసింది మా అమ్మ. వెనక్కి తిరిగి చూసేసరికి మా అమ్మని ఎవరో వెనక్కి నెట్టేసి వాళ్ళు దూకారు. ఇప్పటికే అంటే బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది కదా, అప్పుడు ఈ దెబ్బలు తగలలేదా? అంటే అప్పుడు మీకు ఎవరికి గాయాలు అవ్వలేదా? ఏం గాయాలు కాలేదు సార్. దామ్ అనే సౌండ్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి దూకేసేసరికి ఇది కాలింది. అమ్మకి ఏం కాలేదు కానీ అమ్మ మొత్తం లోపలే అయిపోయింది. తెలిసిందండి ఇలా మీ అమ్మగారు ఇలా చనిపోయిన విషయం మీ నాన్నగారికి అందరికి చెప్పారు? చెప్పా. అమ్మ దగ్గరే ఉన్నారు. DNA రిపోర్ట్స్ కోసం విజయవాడ తీసుకెళ్లారంట. రేపు ఈరోజు సాయంత్రం పంపిస్తారంట డెడ్ బాడీ. మీకు 2 సార్లు ఆపినప్పుడు ఏమైనా అనుమానం వచ్చిందా? డ్రైవర్ డ్రింక్ చేస్తున్నాడా ఏమన్నా? డ్రింక్ ఏం ఐడియా లేదు కానీ సార్. బస్సు రిపేర్లోనే ఉంది. అక్కడ డిచ్చిపల్లి దగ్గర చేంజ్ చేస్తామన్నారు. మళ్ళీ అలానే తీసుకొని వచ్చారు ఆ బస్సులోనే. కొంతమందిని షిఫ్ట్ చేశారు కానీ ఇంకో బస్కి అది అలానే తీసుకొచ్చారు మేము ఉండే బస్సు. ఈ పరిస్థితి ఎలా ఉందండి? ఎక్కడెక్కడ దెబ్బలు తగలేదు? ఈ కాలు యాంకిల్లో ఇరిగింది సార్. తీసుకోండి. యాక్చువల్గా ఎంతకన్నా ఎక్కువ మాట్లాడించే పరిస్థితి లేదు. తన తల్లిని తీసుకొచ్చాడు. శ్రీరామనవమి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి ఆయన పండుగ చేసుకుందాం అనుకున్నారు. కానీ తల్లి ఎవరైనా కూడా తల్లి జన్మనిస్తుంది, పునర్జన్మనిచ్చింది మనోహర్ తల్లి. నిజంగా ఆవిడ గొప్పతనాన్ని ఎంత మెచ్చుకోవచ్చు. బిడ్డను ముందు తోసేసింది. ఆవిడ కూడా దిగే క్రమంలో ఆ తోపులాట చిన్న విండో వెనకాల ఉన్నది బస్సుకి మనం చూసాం కదా, చాలా చిన్నగా ఉంది. దాంట్లో నుంచి అందరూ ఒకేసారి దూకేద్దామని ప్రయత్నంలో ఆవిడని వెనక్కి లాగేశారు. ఆ లాగేసే క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి ఒక్కసారి మంట చెలరేగడంతో ఆవిడ అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. మొత్తం 14 మంది ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఒక్కళ్ళది ఒక్కొక్క కన్నీటి గాథ. మనోహర్ది అయితే మరొక రకమైన కన్నీటి వ్యధ. కెమెరా పర్సన్ వెన్నెతో సాయి, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.